శ్రీమాత్ర నమః. ఆలయ పక్షాలు భాద్రపద బహుళ పాడ్యం నుంచి భాద్రపద అమావాస్య వరకు ఈ 15 రోజుల్ని మహాలయ పక్షాలు అంటారు. అసలు మామూలుగా అయితే మరణించిన తండ్రి తాత ముత్తాతలను తలుచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ పిండ విధులన్నీ జరుపుకోవడానికి ఏదైతే నిర్దేశించబడిందో ఈ నిర్దేశించబడిన ఈ 15 రోజుల్ని మహాలయ పక్షాలు అంటారనమాట. దీన్నే పితృపక్షము అపరపక్షం అని కూడా పిలుస్తారు. ఈ సమయంలో పితృదేవతలకి శ్రాద్ధ కర్మలు చేస్తే పునరావృత్తరహిత శాశ్వత స్వర్గలోకాలు కలుగుతాయని చెప్తారు. అయితే మనకి సందేహం వస్తుంది, ప్రతి సంవత్సరము తద్దినాలు అవి పడుతున్నాం కదా, మళ్ళీ మహాలయ పక్షాలు అవి పెట్టాలా అని. మామూలుగా మరణించిన వాళ్ళు ఏ తిథి నాడైతే మరణించారో ఆ తిథి రోజు తద్దినం పెట్టడం అనాదిగా వస్తోంది. అయితే పిల్లలున్న వాళ్ళు ఈ కార్యక్రమాలన్నీ చేస్తారు. మరి పిల్లలు లేని వాళ్ళ సంగతి ఏంటి? పిల్లలు లేని వాళ్ళు అలాగే ఏ తిథి రోజు మరణించారో తెలియకపోతే ఇలా పితృ కార్యక్రమాలు చేయించుకోలేని కొంతమంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా సద్గతి రావాలి కదా. వాళ్ళందరికీ కూడా సద్గతి రావాలి అంటే ఈ మహాలయ పక్షాలలో ఈ 15 రోజులు వంశంలో మరణించిన వాళ్ళకి మాత్రమే కాకుండా పిల్లలు లేని గురువులకు స్నేహితులకి కూడా తిలోదకాలతో పిండ ప్రదానం ఇచ్చే అర్హత అధికారం ఈ మహాలయ పక్షాల్లో ఉందన్నమాట. దీన్నే సర్వకారుణ్య తర్పణ విధి అని చెప్పి అంటారు. అంతేకాకుండా ఏ కారణం చేతైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి తద్దినం పెట్టకపోతే ఆ తద్దినం పెట్టని దోషం ఈ మహాలయం పెట్టడం వల్ల పోతుందనమాట. అలాగే పితృయజ్ఞం చేస్తే ఆ వారసులు సకల ఐశ్వర్యాలతో ఉంటారు. అలా ఉండాలని పితృదేవతల ఆశీర్వచనం చేసి వెళ్తారు. వాళ్ళ వంశాభివృద్ధి కలుగుతుందనమాట. మరి మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి అని మనకు అనుమానం వస్తుంది. మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి, ఎవరికి ఏ తిథి రోజు పెట్టాలి అనేది మనం ఇంటి పురోహితులను కానీ ఏదైనా దేవాలయంలో అర్చకులను కానీ అడిగితే వాళ్ళు సవివరంగా చెప్తారనమాట. అయితే పిల్లలున్న వాళ్ళు సరే ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తారు. మరి పిల్లలు లేని వాళ్ళ సంగతో అలాంటి వాళ్ళకి ఒక అద్భుతమైన ఆలయం ఉందన్నమాట. చెంగల్పట్టులో నెన్మెలి అనే ఒక గ్రామంలో. ఈ ఆలయం ఒకప్పుడు ఆర్కాట్ నవాబ్ రాజ్యంలో ఉండేది. ఆ రాజ్యంలో 2 వృద్ధ దంపతులు ఉండేవారనమాట, యజ్ఞనారాయణ శర్మ, సరసవాణి. ఈ యజ్ఞనారాయణ శర్మ శుక్ల యజుర్వేదానికి చెందిన గురువు గారు. ఆయన ఈ ఆర్కాట్ నవాబు రాజ్యంలో దివాన్గా పనిచేస్తూ ఉండేవారు. ఈ యజ్ఞనారాయణ శర్మ గారు ఈ సరసవాణి ఇద్దరు శ్రీమన్నారాయణుడి పట్ల గొప్ప భక్తిని కలిగి ఉన్నారనమాట. దాదాపుగా రామదాసు ఎంతైతే గొప్ప భక్తుడో వీళ్ళు కూడా నారాయణుడి పట్ల అంత భక్తిని కలిగి ఉన్నారు. అంత భక్తి వల్ల నవాబుకు చెల్లించాలనుకున్న డబ్బు దైవ కైంకర్యం కోసం ఖర్చు చేస్తూ ఉండేవారనమాట. వాళ్ళిద్దరిని ఒకసారి నవాబ్ ఏం చేస్తాడు అంటే ఈ లెక్కలన్నీ చూపించమని చెప్పి అడుగుతాడు. వీళ్ళు లెక్కలు చూపించలేకపోయేసరికి ఆ నవాబు వీళ్ళిద్దరికీ జైలు శిక్షని విధిస్తారు. కానీ ఈ జైలు శిక్షని అనుభవించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఎందుకంటే మేమేం తప్పు చేసాం, మేమే మా కోసం ఏం ఖర్చు పెట్టుకోలేదు కదా, దైవ కైంకర్యం కోసమే కదా మేము ఖర్చు పెట్టాము అని చెప్పి వీళ్ళిద్దరికీ అది అవమాన భారంగా భావించి అక్కడ ఒక పుష్కరిణి ఉంటుందన్నమాట. ఆ పుష్కరిణిలో శరీరాన్ని వదిలిపెట్టేయాలని చెప్పి అనుకుంటారనమాట. అయితే వాళ్ళకి ఒక ఆందోళన అనమాట. ఎందుకంటే వీళ్ళిద్దరికీ పిల్లలు లేరు. అయ్యో మనం చచ్చిపోతే మన మరణానంతరం శ్రాద్ధం ఎవరు పెడతారు అని అలా ఆలోచించి సర్లే శ్రాద్ధం సంగతి దేవుడెరుగు, ఇప్పుడు ఈ రాజు మనల్ని అవమానపరిచాడు కదా అని చెప్పి వీళ్ళిద్దరూ చనిపోతారనమాట. అలా వీళ్ళిద్దరూ చనిపోయే ముందు పడిన ఆందోళనకి శ్రీమన్నారాయణుడు కదిలి అక్కడికి వస్తారు. వచ్చి ఆయనే స్వయంగా ఆ దంపతులిద్దరికీ శ్రాద్ధ కార్యక్రమాలన్నింటినీ నిర్వహిస్తారనమాట. ఇప్పటికీ మొదటి తీర్థం యజ్ఞనారాయణ శర్మ సరసవాణి కుటుంబ సభ్యులకు మాత్రమే ఇస్తారనమాట. ఈ రోజుకి అక్కడ ఏం చెప్తారు అంటే వాళ్ళిద్దరికీ శ్రాద్ధ కర్మలు సాక్షాత్తు నారాయణుడే స్వయంగా నిర్వహిస్తారు అని చెప్పి చెప్తారు. కొడుకులు లేని వాళ్ళు శ్రాద్ధ కర్మలు ఎలా నిర్వహించుకోవాలని చెప్పి బాధపడుతూ ఉంటారు కదా. అక్కడికి డబ్బులు పంపించినట్లయితే వాళ్ళ ఆ కార్యక్రమాలన్నింటినీ నిర్వహిస్తారనమాట. ఈ ఆలయంలో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించాలి అని అనుకున్నప్పుడు అక్కడికి వెళ్తే ఆ కార్యక్రమాలన్నీ వాళ్ళు చేస్తారు. ఈ ఆలయం గురించి మనం ఇదివరకే ఒక వీడియో చేసుకున్నాం. ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ ఆలయంలో లక్ష్మీ సాలగ్రామం ఉందన్నమాట. ఈ సాలగ్రామాన్ని గనక పూజించినట్లయితే లక్ష్మీ అనుగ్రహం మాత్రమే కాకుండా జీవితంలోనూ వ్యాపారంలోనూ కూడా అత్యంత అభివృద్ధి సాధిస్తారు అని, ఆర్థికంగా ఏవైనా ఇబ్బందులు ఉంటే ఈ ఆలయానికి వచ్చి అమ్మవారిని గనక పూజించినట్లయితే ఆర్థికంగా ఇబ్బందుల నుంచి బయట పడిపోతారని చెప్పి చెప్తారు.
మగపిల్లలు లేరు, బంధువులు లేరు, ఆడపిల్లలు ఈ మహాలయ పక్షాలలో తర్పణాలు వదలచ్చా? ఆడపిల్లలు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ మహాలయ పక్షాలలో తర్పణాలు వదలకూడదు. అలాగే ఇంట్లో స్వయంగా వీడియో చూసి తర్పణాలు వదులుకోవచ్చా అని చెప్పి అడుగుతున్నారు. వీడియో చూసి తర్పణాలు వదులుకోవటం అంత శ్రేయస్కరం కాదు. మంత్రం వచ్చినట్లయితే వాళ్ళుగా సొంతంగా ఇంట్లో చేసుకోవచ్చు తప్ప, మంత్రం రాని వాళ్ళు ఒక బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి ఈ కార్యక్రమాలను చేయించుకుంటే మంచిది. ఒకవేళ బ్రాహ్మణుడు దొరకలేదు, మేము తర్పణాలు వదలాలి అని అనుకుంటున్నాము అని అనుకుంటే అథమాథమ పక్షంలో ఏం చేయాలి అంటే, ఏ తులసి కోట దగ్గరో, నది దగ్గరో, లేదు అంటే ఏ బావి దగ్గరకో వెళ్ళి ఆచమనం చేసిన తర్వాత దక్షిణం వైపు తిరిగి చనిపోయిన వాళ్ళ గోత్రము పేరు తలుచుకుని 3 సార్లు చేతిలో నీళ్లు పోసుకుని తర్పణం వదలచ్చు. ఇది అథమాథమైన పద్ధతి అనమాట. వీలైనంత వరకు మనకు మంత్రం వస్తే చేసుకోవటం మంచిది, లేదు అంటే బ్రాహ్మణుడితో చేయించుకోవటం మంచిది. మనం బ్రహ్మగారితో ఇలా చేయించుకున్న తర్వాత వాళ్ళకి స్వయం పాకం కూడా ఇస్తే చాలా మంచిది. మనకి జన్మనిచ్చారు తల్లిదండ్రులు, వాళ్ళ కోసం ఒక్కరోజు కష్టపడి బ్రహ్మగారిని వెతికి పట్టుకుని వాళ్ళతో చేయించలేమా చెప్పండి? అలా చేయించినట్లయితే మంచి ఫలితం. మన కోసమే కదా, మన అభివృద్ధిలో ఉండాలని, మన వంశం అభివృద్ధిలో ఉండాలని, మనం చాలా గొప్పగా ఉండాలనే కదా మనం ఈ తర్పణాలు వదులుతున్నాం. అలాంటప్పుడు ఒక్కరోజు బ్రహ్మగారిని వెతికి పట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళి కార్యక్రమాలు చేయించుకున్నట్లయితే మంచి ఫలితం కూడా ఉంటుంది. అలాగే అత్తగారు ఒక తిథి, మామగారు ఇంకొక తిథి రోజు మరణిస్తే ఏ రోజు పితృ కార్యక్రమాలు ఈ మహాలయ పక్షాల్లో చెయ్యాలి అని చెప్పి అంటున్నారు. అత్తగారిది మామగారిది కలిపి మామగారి తిథి రోజున తర్పణాలు వదిలేయచ్చు, లేదు అంటే మహాలయ అమావాస్య రోజైనా సరే ఈ తర్పణాలని ఇవ్వచ్చు. అలాగే తోబుట్టువులు ఉంటారు, అన్నయ్యకి పెళ్లి కాక ఆయన మరణించారు అని అనుకోండి, అన్నయ్య మీద ప్రేమతో చెల్లెలు అన్నయ్య కోసం ఏదైనా చెయ్యాలి అని అనుకుంటుంది. అలాంటి సమయాల్లో ఆడవాళ్ళు ఏదైనా చెయ్యొచ్చా అని అడుగుతున్నారు. ఆడవాళ్ళు తర్పణాలు వదలటానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ అధికారం లేదు కాబట్టి వాళ్ళ కోసం బ్రహ్మగారికి స్వయం పాకం ఇవ్వండి. తండ్రి ఉంటే మహాలయ పక్షాలు చెయ్యొచ్చా అని చెప్పి అడుగుతున్నారు. తల్లి చనిపోయినా సరే తండ్రి ఉంటే మహాలయ పక్షాలలో తర్పణాలు వదలకూడదు. తల్లిదండ్రులు లేని మగవాళ్ళు మాత్రమే ఈ తర్పణాలు అవి వదిలిపెట్టాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. 2 కొడుకులుండి పెద్ద కొడుకు గనక చేయటం మానేస్తే రెండో కొడుకు చెయ్యొచ్చా అని చెప్పి అడుగుతున్నారు. పెద్ద కొడుకు చేయటం మానేస్తే అది వాళ్ళ అదృష్టం, దానికి మనం ఏం చేయలేం. కాబట్టి రెండో కొడుకు చేసి తీరాలి. అలాగే భర్త ఇటువంటి కార్యక్రమాలు ఏమి పట్టించుకోకపోతే ఇంటి కోడలుగా భార్య ఏవైనా తర్పణాలు వదలచ్చా అని చెప్పి అడుగుతున్నారు. భార్య తర్పణాలు వదలకూడదు. కావాలి అని అనుకుంటే ఆ పెద్దల పేర్లు తలుచుకుని స్వయం పాకమో దక్షిణో బ్రహ్మగారికి ఇస్తే అదే మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ 15 రోజులు అంటే ఈ మహాలయ పక్షాలు 15 రోజుల్లోనూ బ్రహ్మగారికి స్వయం పాకం ఇవ్వటం అత్యుత్తమ ఫలితాన్ని ఇస్తుందన్నమాట. ఈ మహాలయ పక్షాలలో చేసిన ఏ దానమైనా సరే అక్షయ ఫలితాన్ని ఇస్తుంది. ఈ 15 రోజులు తర్పణాలు వదలలేకపోతే కనీసం ఈ 15 రోజుల్లోనూ మీకు తోచినంత స్వయం పాకాన్ని, మీకు తోచినంత దక్షిణని బ్రహ్మగారికి ఇచ్చే ప్రయత్నం చేయండి. అది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ మహాలయ పక్షాలలో చేసిన ఏ దానమైనా సరే అది మన వంశాన్ని కాపాడుతుంది, మన వంశ వృద్ధికి తోడ్పడుతుంది. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవటము, చికాకులుగా ఉండటము, భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడ్డము, ఇలాంటివి ఏవైనా ఇబ్బందులు ఉంటే మహాలయ పక్షాలలో చేసే దానం ఏదైనా సరే మంచి ఫలితాన్ని ఇచ్చి ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం మనకు దొరుకుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకుండా చేతనైనంత దానాన్ని, చేతనైనంత మంచి పనుల్ని చేయటానికి ప్రయత్నిద్దాం. 15 రోజులు తర్పణాలు వదలాలి అంటే ప్రతిరోజు 12 వరకు ఏమీ తినకుండా ఉంటే నీరసం వచ్చేస్తుంది. ఒక పక్క ఆకలేసేసి ఎప్పుడు సమయం అవుతుందా తర్పణాలు వదిలేసి తొందరగా తినేద్దామని ఆలోచన తప్ప భక్తిగా చెయ్యాలని చెప్పి మనసులో ఏం అనిపించటం లేదు అని చెప్పి అడుగుతున్నారు. నిజమే, ఇది చాలా మందికి వచ్చే సమస్య. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితుల దృష్ట్యా బీపీ, షుగరు ఇలా ఉండటం వల్ల 12 వరకు ఏమీ తినకుండా ఉండలేరు. అలాంటి సమయాల్లో ఖచ్చితంగా ఇంకొంచెం ముందే తర్పణాలు వదులుకోవచ్చు. అసలు మామూలుగా అయితే అపరాహ్న సమయంలోనే తర్పణాలు వదలాలి అని చెప్పి చెప్తారు. కానీ శరీరం సహకరించకపోతే ఏం చేస్తాం? కాబట్టి సూర్యుడు ఉదయించిన 4:30 గంటల తరువాత ఎప్పుడైనా సరే తర్పణాలు వదులుకోవచ్చు. అంటే దాదాపుగా సమయం ఎంత అవుతుంది? 9, 9:30 ఆ సమయానికి తర్పణాలు వదిలేసుకోవచ్చు. మేము ఆగగలము, మేము ఖచ్చితంగా అపరాహ్న సమయంలోనే తర్పణాలు వదులుతాము అని అనుకున్న వాళ్ళు అపరాహ్న సమయంలోనే తర్పణాలు వదులుకోవచ్చు. ఒకవేళ అలా ఉండలేము, మేము ఏదైనా ఆహారం తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళు మాత్రమే 9, 9:30 ఆ సమయానికి తర్పణాలు వదిలేసుకోవచ్చు. ఆహారాన్ని తీసుకుని తర్పణాలు వదలకూడదు కాబట్టి
ఇలాంటి ఒక చిన్న సవరణ చేసుకుని తర్పణాలు వదులుకోవచ్చు. అయితే తర్పణం ప్రతిరోజు ఇవ్వాలి అంటే మనకి ప్రతిరోజు బ్రాహ్మణులు దొరకరు కదండి, మరి ఏం చెయ్యాలి అని. కనీసం 15 రోజుల్లోనూ చేయలేకపోయినా సరే ఏ తిథి నాడైతే మరణించారో ఆ తిథి తెలిస్తే ఆ తిథి రోజు పెట్టచ్చు. లేదు అంటే మహాలయ అమావాస్య రోజు పెడతారు. అలా మహాలయ అమావాస్య రోజు పెట్టడం కూడా ప్రశస్తం. మామూలుగా అయితే ఈ మహాలయాల్లో ఈ పితృ కార్యక్రమాలు కొంతమంది చేయరు. ఎప్పుడు చేస్తారు అంటే సంక్రాంతికి, శివరాత్రికి ఇలా చేస్తూ ఉంటారు. అలా చేసేవాళ్ళు ఈ మహాలయాల్లో చేయకూడదు అని ఏం లేదు. మహాలయాల్లో చేస్తే ఇంకొంచెం ఎక్కువ ఫలితం ఉంటుందన్నమాట. అప్పుడు సందేహం వస్తుంది, ఈ 15 రోజులు తర్పణాలు అవి వదలడం మాకు చేత కాదు కదండి, ఆ 15 రోజులు కూడా మనకి బ్రాహ్మణులు దొరకరు కదా అని. అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఏ చెరువు దగ్గరో, నది దగ్గరో, బావి దగ్గరో కాసిన నీళ్లు చేతిలో తీసుకుని తర్పణాలు వదిలేస్తూ ప్రతిరోజు మీకు ఎంతైతే వీలు ఉంటుందో, మీరు ఎంతైతే స్వయం పాకం ఇవ్వగలుగుతారో ఆ స్వయం పాకాన్ని బ్రాహ్మణులకి తీసుకువెళ్ళి ఇవ్వండి. అది అత్యంత విశేషమైన ఫలితం. దాంతో పాటుగా పితృదేవతా స్తోత్రం ఉంది. ఈ పితృదేవతా స్తోత్రం చేయటం కూడా చాలా మంచిది. ఎందుకంటే ఆ పితృదేవతా స్తోత్రంలో ఉంటుందన్నమాట, ఏ జన్మకైతే కారణమయ్యారో అలాంటి పితృదేవతలకి నేను నమస్కరిస్తున్నాను, నేను ఏ మంచి పని చేసినా ఈ శరీరం వాళ్ళ వల్లే కదా వచ్చింది, అలాంటి పితృదేవతలకి నమస్కరిస్తున్నాననే అర్థంతో ఆ స్తోత్రం వస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ మహాలయ పక్షాలలో తర్పణాలు అవి ఇవ్వకుండా, స్వయం పాకాలు అవి ఏమి ఇవ్వకుండా, తిథి ఏం పెట్టకుండా ఈ పితృదేవతా స్తోత్రం ఒక్కటి చదివితే మాత్రం ఫలితం ఉండదు. పితృదేవతా స్తోత్రం చదివినా తర్పణాలు మిగతా కార్యక్రమాలు మాత్రం చెయ్యాలి. అలా చేస్తేనే ఫలితం ఉంటుంది. ఒకటి ఆలోచించండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఒక ప్రిస్క్రిప్షన్ మీద మందు రాసిస్తారు. మందు రాసిచ్చినప్పుడు దాన్ని తెచ్చుకుని మనం చూస్తూ ఆ మందు పేరు చదువుకుంటూ ఉంటే తగ్గుతుందా? ఆ మందుని మనం వేసుకుంటేనే కదా తగ్గుతుంది. అలాగే ఈ పితృ కార్యక్రమాలలో కూడా ఈ స్తోత్రం చదివినా సరే ఈ తర్పణాలు అవి ఇవ్వాలి. అవి ఇస్తేనే పితృదేవతలు సంతోషిస్తారు. అవి మానేసి ఈ పితృదేవతా స్తోత్రం ఒకటి చదివితే మాత్రం ఫలితం ఉండదు. ఈ పితృదేవతా స్తోత్రాలు రెండు కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ పితృదేవతా స్తోత్రం ప్రతిరోజు చదవచ్చు అని, పుట్టినరోజు నాడు తల్లిదండ్రులకి నమస్కారం చేసి ఈ పితృదేవతా స్తోత్రం చదివితే మంచి ఫలితం ఉంటుంది అని చెప్పి ఆ పితృదేవతా స్తోత్రంలోనే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పితృదేవతా స్తోత్రం చదివితే మాత్రమే పితృదేశాల నుంచి బయటపడలేము. దీంతో పాటుగా తర్పణము, ఈ క్రియలన్నీ మనం చెయ్యాలి. అవి ఎలా చెయ్యాలి అనేది మనం పురోహితుడి ద్వారా మాత్రమే తెలుసుకుని అప్పుడు చెయ్యాలి. ఒకవేళ అలా వీలు లేకపోతే చేతిలో నీళ్లు తీసుకుని తర్పణం వదిలేసి స్వయం పాకాన్ని సిద్ధం చేసుకుని ఆ స్వయం పాకాన్ని అయినా సరే బ్రాహ్మణులకి ఇవ్వండి. అది మంచి ఫలితాన్ని ఇచ్చి మన వంశాన్ని కాపాడుతుంది. మనకి రూపురేఖలను ఇచ్చారు, ప్రేమను పంచారు, అపురూపంగా పెంచారు. మన కష్ట సుఖాలలో వాళ్ళు కూడా భాగాన్ని పంచుకున్నారు. మనల్ని వదిలి ఆ తర్వాత వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయినా సరే, శారీరకంగా మనల్ని వదిలిపెట్టి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినా సరే, వాళ్ళు మనకి భౌతికంగా దూరం అయిపోయినా సరే, వాళ్ళ అనుభూతుల్లో ఎప్పుడూ సజీవంగా ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరు కూడా మాతో ఉన్నారు అని చాటి చెప్పేదే పిండ ప్రదానం. పిండ ప్రదానం అంటే ఏదో నామకహ చేసేది కాదు. పిండ ప్రదానము అంటే ఈ శరీరాన్ని మనకి ఇచ్చినందుకు కృతజ్ఞతాభావంతో చూపించుకునే ఒక క్రతువు. వాళ్ళు మనకిచ్చిన ప్రతి దానికి మనం కృతజ్ఞత చాటుకోవాలి. అలా కృతజ్ఞత చాటుకునే విధానమే పిండ ప్రదానం. మనం పెట్టే పిడికిడి ముద్దల్లో ఎంతో అనుబంధం దాగి ఉంటుంది. మనం వాళ్ళ కోసం వదిలే తర్పణంలో మన హృదయంలో దాచుకునే ఆర్ద్రత ఉంటుంది. దానితో పాటు వాళ్ళ కోసం వదిలే కన్నీళ్లు ఉంటాయి. ఈ మహాలయ పక్షాలు అనంగానే, శ్రాద్ధము అనంగానే చాలా భయం వేస్తూ ఉంటుంది అందరికీ. కానీ ఇది సరైనది కాదు. ఎందుకంటే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళని స్మరిస్తూ వాళ్ళకి అనంత పుణ్యలోకాలు ప్రాప్తించడానికి చేసే క్రతువు ఇది. శ్రద్ధతో చేసే కర్మ అని అర్థం. శ్రాద్ధ కర్మ అంటే దీనిని అత్యంత శ్రద్ధాభక్తులతో చెయ్యాలి. అదే మనం మన తల్లిదండ్రుల పట్ల చూపించే భక్తి, విశ్వాసము, ప్రేమ, ఇంకా ఏవైతే అనుకుంటామో అవన్నీ అనమాట. అయితే మహాలయ పక్షానికి సంబంధించిన ఒక ఇతిహాసం కూడా ఉంది. అదేంటి అంటే, భారత యుద్ధంలో వీరమరణం పొందిన కర్ణుడు స్వర్గలోకానికి వెళ్తాడు. మార్గంలో అతనికి ఆకలి దప్పులు వేస్తాయి. ఏ పండు తిందామన్నా సరే అది బంగారంగా మారిపోతుంది చేతిలోకి తీసుకునేసరికి.
చివరికి నీళ్లు తాగుదామన్నా కూడా అది బంగారంగా మారిపోతుంది. ఆకలి దప్పిక తీరకపోగా మరింత తీవ్రంగా అయిపోతాయి అన్నమాట. అప్పుడు ఆకాశవాణి చెప్తుంది, కన్నా నువ్వు మహాదాతవే, కానీ నువ్వు చేసిన దానాలన్నీ బంగారము, వెండి, ఇతర వస్తువుల రూపంలో చేశావు. నీ చేత్తో ఎవరికి అన్నం కూడా పెట్టలేదు కదా, అందుకే నీకు ఈ దుస్థితి కలిగిందని చెప్పి పలుకుతుందనమాట. అప్పుడు వెంటనే కర్ణుడు ఏం చేయాలో తెలియక తన తండ్రి అయిన సూర్యభగవానుడి దగ్గరికి వెళ్తాడు. ఆయన్ని వేడుకుంటాడనమాట. అప్పుడు సూర్యభగవానుడు కరుణించి, నువ్వు సశరీరంగా భూలోకానికి వెళ్ళు, అందరికీ అన్నతర్పణాలు చేసి తిరిగి వచ్చే అవకాశాన్ని నీకు ఇస్తున్నానని చెప్పి చెప్తారు. అప్పుడు కర్ణుడు మళ్ళీ తన రాజ్యానికి వెళ్ళి షడ్రసోపేతమైన భోజనాలని ప్రజలందరికీ పెడతాడు. దాంతోపాటు పితృదేవతలకి పిండ ప్రదానాలను కూడా చేస్తారు. దానితో అతనికి ఆకలి దప్పులు తీరిపోతాయి. అతను తిరిగి స్వర్గానికి చేరుకుంటాడు. ఇలా కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యము నుంచి అమావాస్య వరకు తన పితృదేవతలను అర్చించి తిరిగి స్వర్గాన్ని పొందిన కారణంగా ఈ కాలాన్ని పితృపక్షంగాను మహాలయ పక్షంగాను వ్యవహరించడం ఆచరణలోకి వచ్చిందనమాట. మహాలయ పక్షాలు 18 సెప్టెంబర్ 2024 నుంచి 2 అక్టోబర్ 2024 వరకు ఉన్నాయి.